అందరికీ నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. సమ్మర్ వచ్చేసింది కదండి. ఎక్కడ చూసినా వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నాం కదా. బట్ కానీ సమ్మర్ వస్తే చాలా మందికి ఇష్టం ఉండేది మామిడికాయలు. పుల్ల పుల్లగా మంచి టేస్ట్తో దేనికైనా ఉపయోగపడేలాగా తినడానికి, వంట చేసుకోవడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి కదా. అందుకని సమ్మర్ స్పెషల్గా ఈరోజు మనం మీ ఇంటి వంటలో మామిడికాయల స్పెషల్ చూడబోతున్నాం. మరి ఈరోజు వంటలు చేసి చూపించడానికి రెడీగా ఉన్నారు వందన. వందనకి వెల్కమ్ చెప్తామా? హాయ్ వందన, రండి. హాయ్ హాసిని గారు, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా వండర్ఫుల్ శారీలో ఎక్సలెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ, వెరీ నైస్. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఓ వావ్, థ్యాంక్ యూ. ఓకే, మరి వంటలు బాగా ఇష్టమా మీకు? చాలా బాగా చేస్తారు కూడా. మరి మీ ఇంటి వంట రెగ్యులర్గా ఫాలో అవుతారా? కంపల్సరీ చూస్తాను, కొన్ని నేర్చుకున్నాను కూడా కొత్త వంటలు. ఓకే, మరి స్పెషల్గా అంటే మీకు ఏమి ఇష్టం? బాగా వంటలు చేయడం ఇష్టమా? ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఇంట్రెస్ట్ అంటే నేను బ్యూటిషియన్, ఇంట్లో ఆ పని చేసుకుంటూ పిల్లలకి వంటలు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. ఓ, మీ బ్యూటీ రహస్యం మీరు బ్యూటిషియన్ అవడమా? అంతే, దగ్గర నుంచి ఉంది, అంతే మధ్యలోనే బ్యూటిషియన్ అయ్యాను. ఓకే, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీకు జీల్ ఉంది, అందంగా ఉండాలి, అందంగా ఉండడానికి ట్రై చేయాలి, ఇంకొకరిని కూడా అందంగా చూపించాలి. ఓకే, వెరీ నైస్. నైస్ లిప్స్టిక్ ఆల్సో. థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఈరోజు మనం మీ ఇంటి వంటలోకి ఎంటర్ అయిపోదాము. ఓకే, సో ఈరోజు మీ ఇంటి వంటలో మామిడికాయ స్పెషల్ వంట కదా? అవునండి, సమ్మర్ స్పెషల్. సమ్మర్ స్పెషల్ ఏంటి ఆ స్పెషల్ వంట పేరు? మామిడికాయ మటన్ అండి. మామిడికాయ మటన్. మటన్ మామిడికాయతో కలిస్తే టేస్టే వేరు. చూద్దామా దీనికి ఏమేం కావాలో? మటన్, మామిడికాయ ముక్కలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కారం, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, మటన్ మామిడికాయకి కావాల్సిన పదార్థాలను రెడీగా పెట్టుకున్నాం కదా వందన. నాకు దాని నుంచి ఒక యాంగ్జైటీ లోపల, అబ్బా పక్కనే బ్యూటిషియన్ ఉంది, బోల్డ్ చిట్కాలు తెలుసుకోవచ్చు అనిపిస్తుంది. మరి చెప్తావా నా కోసం? కంపల్సరీ చెప్తాను. మాట్లాడితే చాలా ఒక టిప్ కావాలి నాకు. ఓకే, మీ ఇష్టం. వంటతో పాటు. సరే, వంట మొదలు పెడదాం. పెడదాం. ఇంట్లో బాగా నాన్ వెజ్ తింటారా ఇష్టంగా, లేకపోతే వెజ్ తింటారా? నాన్ వెజ్ వీక్లీ 2 times కంపల్సరీ ఉండాల్సిందే. ఓ, సో అయితే నాన్ వెజ్ బాగా ఇష్టం. స్టవ్ మీద పాన్ పెట్టేసాము, ఆయిల్ తీసుకోండి. ఆయిల్. సో వందన చాలా స్లిమ్గా, చాలా అందంగా ఉన్నావు. ఏంటి బ్యూటీ సీక్రెట్? ఏం లేదండి, ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా స్లిమ్ అయిపోతారు. ఓహో, కష్టపడితే అందంగా కనిపిస్తామని అంతే, మాటలతోనే చెప్పేస్తున్నాం. ఇంకొకటి, చాలా సన్నగా అందంగా ఉండాలి అంటే నీలాగా డైట్ ఫాలో అవ్వాలా? పని ఒక్కటే చేస్తే సరిపోద్దా? డైట్ అంటూ అంటే బయట తినను, ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటాను అంతే. ఓకే, ఇంటి ఫుడ్ చాలా మంచిది హెల్త్ కి. బయట ఫుడ్ కంటే బయట ఏమో వాడతారు, ఆయిల్ ఏదో వాడుతూ ఉంటారు. ఆయిల్ ఇంకా ఫ్యాట్ కి సంబంధించి అది ఉంటుంది కదా, అందుకని. సరే, నీ హెయిర్ ఇంత సిల్కీగా ఉండడానికి ఏంటి రహస్యం? అంటే వీక్లీ వన్స్ హెడ్ మసాజ్ చేసుకొని మామూలుగా తలస్నానం చేసే ముందు ఎగ్ అప్లై చేసేసి తలస్నానం చేస్తాను. ఎగ్లో ఎగ్ వైట్ ఉంటుంది, ఎల్లో కూడా ఉంటుంది కదా. భరించగలిగితే ఎల్లో వేసుకోవచ్చు, లేదా ఎగ్ వైట్ వేసుకోవచ్చు. వావ్, భరించగలిగితే ఎల్లో వేసుకోవచ్చు, లేదంటే వైట్ వేసుకోవచ్చు. నేను భరించలేను. వైట్ అయితే వైట్ వేసుకోవచ్చు, షైనింగ్ గా, స్మూత్ గా చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ కాగినట్టుంది లోపు. ఏం చేద్దాం ఇప్పుడు? ఉల్లిపాయలు తీసుకోండి. ఆయిల్ వేసాము, బాగా కాగిన తర్వాత వేగడానికి ఉల్లిపాయలు వేసాము. కొంచెం పసుపు తీసుకోండి. ఇప్పుడు వేద్దామా పసుపు? సో ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా పసుపు కూడా. పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి. ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారు అన్న? మా వారు డిజైనర్ అండి. డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్? కాస్ట్యూమ్ కాదు, మామూలుగా పేపర్లో ఫొటోస్ ఇస్తున్నారు. ఓకే ఓకే, ఇద్దరు కొంచెం క్రియేటివ్ ఫీల్డ్లోనే ఉన్నట్టు. నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు, మామూలుగా విజిటింగ్ కార్డ్స్ కానీ ఫొటోస్, వీటికి సంబంధించి మొత్తం తనే చేసిస్తారు. వావ్, గ్రేట్. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, మీ వారికి మీరేమన్నా హెల్ప్ చేస్తారా అని. నేనంటే తనకి టైంకి బాక్స్ కట్టడం, టైం పంపించాలి. ఓకే, మీ వంద సాయం మీరు చేస్తూ ఉంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లలా? ఎంతమంది? 2. ఏ ఏజ్లో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారు. పాప 3rd class, బాబు 2nd class. ఓకే, ఇప్పుడు ఏం వేయాలి ఇందులో? మటన్.
ఇంకా ఈ స్పెషల్ ఎక్కడ నేర్చుకున్నదా లేకపోతే మమ్మీ దగ్గర అడిగి తెలుసుకున్నారా ఎలాగా? మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ వాళ్ళ ఫాదర్ చేసేవాళ్ళు, తాతయ్య. తను ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. అప్పటి కాలంలో కుండల్లో, కట్టెల పొయ్యిలో అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు అది కూడా చూసారా? చూడలేదు, మమ్మీ చెప్తుంటే వింటాను. అప్పుడప్పుడు చేస్తుంటారు ఇంట్లో. అండ్ ఇంకొకటి నలభీమ పాకం అంటారు, అబ్బాయిలు వంటలు చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. అలాగే నాగేయాలి. సో మీరు కూడా ఇప్పుడు చేస్తే అలాగే ఉంటుందా? కొంచెం అంత టేస్ట్ కాకపోయినా ఇంచుమించు ట్రై చేస్తాను. ఓకే, కొంచెం కారం, కొద్దిగా కారం వేద్దామా? సో మరి వందన ఉడకకుండా వేస్తే కారం ప్రాబ్లం లేదా? వాటర్ పోసుకుంటాం కదా. సో ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికింది, ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది కాబట్టి కారం వేసేసుకున్నాము. మీరు చేసే వంటలన్నీ మీ వారికి నచ్చుతాయా మరి? బాగా ఇష్టపడతారు. ఆయన కూడా బయట ఫుడ్ ఎక్కడ తినరు. ఇంటికి వచ్చి ఏమన్నా కావాలన్నా ఇంట్లోనే చేయించుకుంటారు. ఆయన కూడా మీలాగే స్లిమ్గా కాదు, కొంచెం బొద్దుగానే ఉంటారు చిన్నప్పటి నుంచి కొంచెం. ఓకే ఓకే, అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనం ఏం చేయలేము అంతే. ఓకే, మరి పిల్లల్ని ఎలా ఇది చేస్తున్నారు? అంతకుముందు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇద్దరు ఉంటే కష్టం కదా, మీరు పార్లర్ ఉంది, పార్లర్ రన్ చేస్తూ పిల్లల్ని ఎలా చూసుకునేవాళ్ళు? పిల్లలు నాలాగే చాలా సైలెంట్. ఎక్కువ సైలెంటా? అంటే సైలెంట్ నేను అనుకుంటాను కాదు, కానీ మీకు కోఆపరేటివ్గా ఉంటారు, అలా చేయకుండా. అల్లరి ఎక్కువ చేయరు. భయం అంటే భయం ఏమి ఉండదు, కాకపోతే కొంచెం ఏంటంటే ఇది కాదు, ఇలా చెయ్యి, సైలెంట్గా ఉండు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇలా పార్లర్లో ఉన్నాను అంటే సైలెంట్, ఇంకా అది కావాలి ఇది కావాలి అని అలా ఏడ్పించరు. ఓకే ఓకే, చాలా సైలెంట్. సో ఆయన ఎలాగైతే ఒక గిరిగీసి గిరిలో పెట్టారు అంటే అర్థం చేసుకునే మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, కొంచెం గ్రేట్ అనమాట. పిల్లలు అలా ఉండడం అంటే చాలా గ్రేట్. పెద్దవాళ్ళు అంటే వింటారు కానీ. సో కొద్దిగా ఉడికిన తర్వాత నీళ్ళు కూడా. ఇది గ్రేవీ కోసమా లేకపోతే మటన్ ఉడకడానికా? గ్రేవీ కోసం కూడా, ఉడకడానికి కూడా. ఓకే, అయితే ఇంకా పిల్లలతో అయితే ప్రాబ్లం లేదు మీకు? ఏమి లేదండి. మరి పెళ్లి టైంలో ఏమైనా మీ వారు పెళ్లి టైంలో ఏడిపిస్తూ ఉంటారు కదా, బావమర్దల సరసాలు ఇలాంటివి ఏమైనా జరిగాయా? నాకు దూరం చుట్టాలు కాదు, బయట వాళ్ళే మా వారు. ఓకే, బంధువులు కాదు, దూరం కాబట్టి అసలు ముందు మాట్లాడుకున్నదే లేదా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకోవడం? మాది అసలు లవ్ మ్యారేజ్ అండి. వావ్, లవ్ మ్యారేజ్. అయితే మీ వారు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, నేను లవ్ చేస్తున్నాను వందన అని మీరు చెప్పారా? తనే చెప్పారు. తనే చెప్పారా? అంతేనా? ఓకే, ఏం పేరు మీ వారి పేరు? కుమార్ అండి. టమాటా తీసుకోండి. సో మటన్ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి, వేనా? వేసి. ఇదంతా ఒక టమాటానా? ఒక చిన్న టమాటా చాలు. చిన్న టమాటా, ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా, జస్ట్ టేస్ట్ కోసం. ఓకే, తర్వాత ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ ముక్కలు. ఓకే, ఆల్రెడీ మన సమ్మర్ స్పెషల్ ఈరోజు మామిడికాయ స్పెషల్ మామిడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పులుపు మటన్తో కలిసి మనకు ఒక మంచి ఫ్లేవర్ రాబోతోంది. ఇంకెంతసేపు ఉడికించాలి దీన్ని? ఇంకో 5 minutes. ఇంకో 5 minutes ఉడికిందండి. మనం ఏం వేసుకోవాలి ఇప్పుడు? కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే, సో వంట అనేది చాలా పద్ధతిగా ఒక సిస్టమాటిక్గా చేసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటే మనకు ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్తో మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేసింది హాస్ని అంటున్నారా? కాదు, నేను ఇదే చెప్దాం అనుకున్నాను. ఓకే, వంట అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం మరి. ఓకే ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసాము. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మామిడికాయ మటన్ రెడీ అయింది. ఆసిని టేస్ట్ చూసి చెప్పు. బావ్, తప్పకుండా. ఎక్సలెంట్గా ఉందండి. నాకైతే నోట్లోంచి మాటలు రావట్లేదు చెప్పడానికి. చాలా యమ్మీగా టేస్టీగా చేసావు వందన. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో వ్యూవర్స్, చాలా టేస్టీగా ఉన్న ఈ మామిడికాయ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. మామిడికాయ మటన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. మామిడికాయ మటన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ ముక్కలు వేసి
కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత కారం, సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. మటన్ బాగా ఉడికాక టమోటో ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి మగ్గించాలి. అలా 5 నిమిషాల పాటు మగ్గాక ధనియాల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, నోరూరించే మామిడికాయ మటన్ రెడీ. సో మామిడికాయ మటన్ కర్రీ ఎరగదీసేసావు వందన, సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నావు? తోటకూర చికెన్ అండి. తోటకూర చికెన్. మరి దీనికి ఏమేమి కావాలో చెప్తావా? తోటకూర, చికెన్, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్, కారం, పచ్చిమిర్చి. ఓకే, తోటకూర చికెన్కి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాము. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? వెళ్దాం. ఆయిల్ తీసుకుందాం. ఓకే, సో ఇది నాన్ వెజ్ ఐటమ్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే తోటకూర కూడా ఉంది కదా, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ. సో ఆయిల్ వేసేసాం కదా. ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు. సో ఇంకొక డౌట్ ఉంది వందన, ఫేస్కి చాలామంది చాలా చిట్కాలు ఇలా సింపుల్గా అయిపోయి చెప్తూ ఉంటారు. బట్ స్కిన్ని చాలామంది పట్టించుకోక స్కిన్ పాడైపోయింది అంటూ ఉంటారు. డ్రై అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. స్కిన్ డ్రై అయితే ఏమన్నా చిట్కాలు చెప్తావా? స్కిన్ డ్రై అయినప్పుడు మామూలుగా ఇంట్లో వెన్న కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ దేంతో అయినా సరే అప్లై చేసి మసాజ్ చేసుకొని వాష్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది స్కిన్. ఓకే, మన బాడీకి మొత్తానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బాడీకి కూడా మొత్తం అప్లై చేసుకుంటే బాడీ కూడా షైనింగ్గా గ్లోగా ఉంటుంది. ఓకే, స్కిన్ అలా డ్రై అయిపోయి అందవిహీనంగా ఉండి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే చక్కగా ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే వెన్న కానీ ఇంట్లో న్యాచురల్గా దొరికేవి వాడుకుంటే చాలా బాగుంటుంది అంట స్కిన్. గుడ్. పచ్చిమిర్చి. ఫస్ట్ ఆనియన్స్ వేసాము, ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి కూడా వేసాము. పసుపు ఇది. సో కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, పసుపు వేసాము. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా తిప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో మీ ఉద్దేశంలో చికెన్ కర్రీస్ తొందరగా చేయొచ్చా, వెజ్ కర్రీస్ బాగా చేయొచ్చా తొందరగా? వెజ్ అంటే కొన్ని కట్ చేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి చికెన్ కట్ చేసి ఉంటుంది కదా, తొందరగా. తెలియదు ఆన్సర్, వెరీ నైస్, స్మార్ట్ ఆన్సర్, వెరీ నైస్. చికెన్ తీసుకు. మరి మీ పిల్లలు బాగా తింటారా నాన్ వెజ్ ఇంట్లో? తింటారు బాగా, మేము అలవాటు చేస్తాం. మీ అత్తమ్మ వాళ్ళ వంటలు మీ వంటలు వేరుగా ఉండడం, వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఏమీ లేవా? ఏం లేదండి. అత్తమ్మ వాళ్ళు కూడా సేమ్ మీలాగే ఫాలో అవుతుంటారా? అత్తయ్య వాళ్ళు కూడా సేమ్ వంటలు ఇంట్లో లాగే ఉంటాయి. కొంచెం ఉప్పు తీసుకోండి. ఉప్పు కావాలా? ఇంకా ఇంకేమంటే బాగా ఇష్టం మీకు? నాకు బ్యూటిషియన్లోనే ఇంకేమైనా కొత్తవి నేర్చుకోవాలని ఇష్టం. సో బ్యూటిషియన్కి మెయిన్ ఇది వస్తేనే మంచి బ్యూటిషియన్ అని చెప్తారు, అలా ఏమైనా ఉందా? మెయిన్ ఐబ్రోస్ చేయడం కరెక్ట్గా వస్తే మంచి బ్యూటిషియన్ పేరు వచ్చేస్తుంది. అంతే. మెయిన్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఏదైనా బేసిక్స్ కరెక్ట్గా రావాలి. మిగతా అన్నీ మనకు ఎలా అయినా చేసుకోవచ్చు, స్టెప్స్ కానీ అలాగా. కానీ ఐబ్రో మాత్రం ఒక్క హెయిర్ పోయినా కానీ షేప్ అవుట్ పాడైపోతుంది కదా, అందుకని ఐబ్రోస్ కరెక్ట్. అందరూ మిమ్మల్ని మీరు బాగా చేస్తారు ఐబ్రోస్ అని చెప్తారా? మా రైమద్నాల్లో ఐబ్రో స్పెషలిస్ట్ అని చెప్తారు వాళ్ళు. గ్రేట్, ఫేమస్ అనమాట ఐబ్రో స్పెషలిస్ట్ వందన. ఓకే, చికెన్ ఉడికినట్టుంది కదా, మనం తోటకూర వేసుకున్నామండి. ఓకే, తోటకూర కడిగి పెట్టారా? కడిగి పెట్టాను. సో తోటకూర చక్కగా చిన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాము, అది వేస్తున్నాను ఇప్పుడు. సో ఈ కాంబినేషన్ ఎలా అనిపించింది మీకే? మీరై ట్రై చేస్తారా లేకపోతే పాత వంటలు ఏమన్నా చూసి? పాతవి ఏం కాదు, ఒకసారి ఇలా చికెన్ చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ ఉప్పు కారం ఎక్కువైసరికి నాకు ఏం వచ్చాక తోటకూర అంటే అందులో వేసేసాను. లక్కీగా టేస్ట్ చాలా బాగుంది. అసలు మా వారైతే చాలా బాగుంది అనేసరికి ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉంది. అంటే ఇంట్లో అప్పుడప్పుడు మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాము, ప్రయోగాలు కాకపోయినా ఒక్కొక్కసారి హడావుడిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎక్కువైపోతాం, అంటే ఉప్పు కారము లేకపోతే ఆయిల్, అలా వచ్చిన వంటే ఇంత టేస్టీ రెసిపీ అయిందా? మీ ఇంట్లో అందరూ బాగా తింటున్నారా? బాగా తింటున్నారు. కొంతమంది ఏంటంటే మామూలుగా మసాలా తినని వాళ్ళు అలా ఆకుకూరలో వేసి పెడితే బాగా తింటారు. ఓకే ఓకే.
అన్నీ ఇప్పుడు కొంచెం ఎరువుల ప్రాబ్లం కానీ ఇంకేదైనా బయట తినాలంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారని అన్నిటికీ ప్రాబ్లం అయిపోయింది. సో ఎక్కువ మసాలాస్ తింటే కూడా హెల్త్కి పడట్లేదు పాపం. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా ట్రై చేసుకోవచ్చు. హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఏదో బాగా ఒక డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. మటన్ చికెన్ అలా ఉడికిపోయినట్టు, దానిలో తోటకూర కాంబినేషను. ఇది రైస్కి బాగుంటుందా, చపాతీస్కి కూడా బాగుంటుందా? రెండింటికి బాగుంటుంది. రెండింటికి వాడుకోవచ్చు. ఇందులో మరి తోటకూర వేస్తాం కదా, కొద్దిగా పులుపు ఏమైనా తగిలిద్దామా? పులుపు వస్తుంది, కావాలంటే వాడుకోవచ్చు. అంటే మామూలుగా ఆకుకూరలో పులుపు వాడరు ఎక్కువ. ఎవరింట్లో అంటే వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు వాడుతుంటారు కాబట్టి నచ్చింది, హెల్త్కి మంచిది అనుకుందే మనం వాడదాము. ఓకే, ఉడికిపోయినట్టుంది కదా? ఉడికిందండి. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా ఫైనల్గా కారం వేసుకున్నాం. కారం, తోటకూర మటన్లో మనం చివరిగా వేస్తున్నది కారం. సో టేస్ట్ కోసం ఉప్పు వేసాము, కొంచెం స్పైసీగా ఉండడానికి. అందులో నాన్ వెజ్ కదా, కారం కూడా వేసాము. పచ్చిమిర్చి వేసాం కదా, కొద్దిగా సరిపోతుంది కారం. ఇంకా మరి ఒక చివరి చిట్కా పొట్ట తగ్గడానికి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? పొట్ట తగ్గడానికంటే ఫుడ్ మానేసి ఫ్రూట్ జ్యూస్ అవి తీసుకుంటే సరిపోతుంది. అలా తింటే మరి హెల్త్ వైజ్ ఓకేనా? ఫ్రూట్స్ తీసుకోవాలి, మధ్యలో 1 టైం రైస్ తీసుకోవాలి. అంటే మామూలుగా మనకి బలం కోసం దానికోసం దాని తగ్గట్టు యూజ్ చేస్తూ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, 1 టైం రైస్ తీసుకుని మిగిలినంతా డైట్లో ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చా? అయిపోయిందా? సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? హాసిని, తోటకూర చికెన్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, ఎక్సలెంట్గా ఉంది వందన. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూసేయండి. తోటకూర చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. తోటకూర చికెన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి కలిపి సరిపడా ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. తర్వాత తోటకూర వేసి బాగా కలిపి తోటకూర మొత్తం ఉడికాక కారం వేసి మరి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన తోటకూర చికెన్ రెడీ. వందన గారు, మీరు చేసి చూపించిన 2 కర్రీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే పిచ్చిగా నచ్చేసాయి. అందుకని మరి జీ తెలుగు మీ ఇంటి వంట తరపు నుంచి మీకు ఒక మంచి వండర్ఫుల్ శారీ. చూసారు కదండి, వందన గారు చేసి చూపించిన 2 టేస్టీ డిషెస్. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత ఖమ్మం రిక్కా బజార్లో ఉంటున్న కె విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరు రాసి పంపిన కొబ్బరి హల్వా అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 వెరైటీ డిషెస్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఇస్ యువర్ హాసిని. హావ్ అ గ్రేట్ డే. బై.